హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి తెలుగు బ్లాగ్స్ ఇన్ ఎరిమ్రా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను నా బేబీ ఫ్రాక్స్ కొన్ని ఇండియా నుంచి తీసుకొచ్చాను. సో అవి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను చాలా డేస్ అయింది వీడియోస్ పెట్టక. సో ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కడ ఓపెన్ చేసినా ఇన్స్టాగ్రామ్లో చూసినా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఎక్కువైపోయారు. సో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరూ చేస్తున్నారు. సో నేనేంటంటే పర్టికులర్గా నా ఛానల్లో అన్ని వీడియోస్ లైక్ నేను జాబ్ చేసే దాని గురించి, నేను చదువుకున్న కోర్స్ గురించి, సో అలాంటి డౌట్స్ మీకు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టండి. సో నేను రీసెంట్గా బేబీ పాస్పోర్ట్ ఎలా ప్రాసెస్ చేసుకోవాలని కూడా చూపించాను. సో బర్త్ సర్టిఫికేట్ ఒక్కటి చేయలేదు. సో హోప్ఫుల్లీ అది నెక్స్ట్ చేస్తాను. సో ఇప్పటి నుంచి ఇలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. కొంచెం వర్క్లో ఎక్కువ డేస్ వర్క్ చేయడం వల్ల ఆఫ్ తక్కువ డేస్ వస్తుంది, జస్ట్ 1 డే ఆఫ్ వస్తుంది. సో ఆ డేలో ఏదైనా ఒక వీడియో షూట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈరోజు మాత్రం నేను బేబీకి ఇండియా నుంచి కొన్ని ఫ్రాక్స్ తీసుకొచ్చాను. సో ఏంటి అంటే చిన్న ఫంక్షన్ చేసాము ఇండియాలో. సో దాంట్లో కొందరు పెట్టినవి అండ్ మేము ఇండియాలో కొంచెం పర్సనల్గా కస్టమైజ్ చేయించుకున్నవి అండ్ మా పేరెంట్స్ కొన్నవి. సో కొన్ని నేను దాంట్లో సెలెక్టెడ్గా చూపిస్తున్నాను, ఎక్కువ చూపించట్లేదు. సో మీకు ఎలా అనిపించింది, ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఇంట్లో కొంచెం లైటింగ్ చాలా పూర్గా ఉంది. సో హోప్ఫుల్లీ బాగానే వస్తుందని అనుకుంటున్నాను. చాలా డేస్ తర్వాత తీస్తున్నాను కదా వీడియో. సో ఏంటంటే మా పాప కూడా పడుకోలేదు, అక్కడ నుంచి నన్నే చూస్తుంది మా మమ్మీ ఏం చేస్తుంది అని. దీంట్లో మాత్రం నేను కొంచెం స్పెషల్ ఫ్రాక్స్ మాత్రం చూపిస్తున్నాను. కొంచెం బేబీ సౌండ్స్ మాత్రం వినిపిస్తాయి, సో కొంచెం అవాయిడ్ చేసేయండి. సో ఈ ఫ్రాక్ ఏంటి అంటే నేను చెప్పాను కదా చిన్న అకేషన్ చేసామని. సో ఇది మా అత్తయ్య సైడ్ వాళ్ళ లైక్ మా ఆడపడుచు పెట్టిందనమాట. సో తన సెలెక్షన్ ఇది. సో మా ఇద్దరికి చూడగానే నచ్చింది, నేను కూడా వెళ్ళాను తనతో పాటు. సో చూడగానే నచ్చింది, ఇదే ఫంక్షన్కి వేసాము. సో నేను దాని క్లిప్పింగ్గా లైక్ ఏదైనా పిక్చర్ ఉంటే యాడ్ చేస్తాను పక్కన, ఆ వీడియో కూడా ఎడిట్ చేస్తున్నాను. సో హోప్ఫుల్లీ సూన్గా పెడతాను. సో ఇదైతే చాలా బాగా నచ్చింది మా ఇద్దరికి. ఇది మేము చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాము, హన్మకొండలో. సో ఇది ఏం ప్రమోషన్ కాదు, జస్ట్ ఎక్కడ తీసుకున్నాము అని ఎవరైనా అడుగుతారేమో అనేసి చెప్తున్నాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం వెళ్ళి ట్రై చేయండి. మ్యాక్సిమం అక్కడ చాలా కొత్త షాపింగ్ మాల్ కదా, సో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. సో ఇది వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో తను ఫంక్షన్కి వచ్చింది. సో ఫంక్షన్ రోజు తీసుకొచ్చింది అనమాట ఆర్వీ కోసం. సో ఇది ఏదైనా స్పెషల్ అకేషన్కి వేద్దాం అనేసి వేయలేదు. హోప్ఫుల్లీ మేము 6th మంత్ బర్త్డే సెలబ్రేట్ చేస్తాం కదా, హాఫ్ మంత్. సో అప్పుడు వేయాలి అని అనుకుంటున్నాను. సో చూద్దాము. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ తనకి నేను కూడా ఫస్ట్ చూసి క్లాత్ కంఫర్ట్గా ఉండదు అనుకున్నాను. క్లాత్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది. సో ఇది తను ఎక్కడికి ఉందో నాకు కూడా తెలియదు. సో తనని అడిగి ఎక్కడికి ఉందో అనేది చెప్తాను. సో మీకు ఎలా అనిపించింది, ఏ ఫ్రాక్ నచ్చింది అనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేను బర్త్ సర్టిఫికేట్ వీడియో చేస్తానని చెప్పాను. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలా అప్లై చేసుకోవాలనేది, బట్ నేనైతే అది చేయలేదు. నాకు 2-3 అయితే కామెంట్స్ చేస్తారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అదే పెట్టడానికి ట్రై చేస్తాను. సో హోప్ఫుల్లీ కొంచెం టైం తీసుకొని, బట్ ఖచ్చితంగా అయితే చెప్తాను. ఇంకా స్టిల్ నాకు పాస్పోర్ట్ గురించి అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు అయితే చెప్తాను. సో ఇది కొంచెం స్పెషల్ అనమాట ఆర్వీకి. ఇది వేసాను రీసెంట్గా 5th మంత్ సెలబ్రేట్ చేసినప్పుడు వేసాను. సో ఇది ఏంటి అంటే మా ఆడపడుచు వాళ్ళ స్కూల్. సో తన స్కూల్లో వర్క్ చేస్తుంది అనమాట. సో వాళ్ళ టీచర్స్ స్టిచ్ ఇచ్చారనమాట. నాకైతే బాగా నచ్చింది. తన కలర్ కూడా చాలా బాగుంది. సో అందుకే మెమరబుల్గా ఉండాలని చెప్పేసి నేను 5th మంత్ అప్పుడు వేసాను. ఇంకా దీని మీద చాలా పిక్చర్స్ తీయాలనుకుంటున్నాను. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం అయితే తీస్తాను. సో ఆవికి కూడా బాగా నచ్చినట్టుంది, అందుకే సౌండ్స్ చేస్తుంది. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తను వేసుకున్న పిక్చర్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను. వచ్చేసి ఇది నేను చెప్పాను కదా కొన్ని కస్టమైజ్ చేయించుకున్నాను, దాంట్లో ఇది ఒకటి అనమాట. సో ఇది మదర్ అండ్ డాటర్ కాంబో చేయించాను. సో నేను వేసుకున్నప్పుడు నాకు చూపిస్తాను, ఇప్పుడు మాత్రం ఆర్వీ వరకే చూపిస్తున్నాను. సో సింపుల్గా కస్టమైజ్ చేయించాను. ఇలా రౌండ్ నెక్ పెట్టేసి చిన్నగా ఇలా బెలూన్ హ్యాండ్స్ పెట్టమని చెప్పారనమాట. ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చాడు. ఇది మీ అందరికీ ఐడియా ఉంది కదా, నారాయణ పట్టు. సో దీంట్లో నేను మదర్ అండ్ డాటర్ కాంబో చేయించాను అసలు యాక్చువల్గా. సో ఎప్పుడైనా వేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు తనకు కొంచెం పెద్దగా అవుతుంది, అందుకని వెయిట్ చేస్తున్నాను కరెక్ట్ అకేషన్ కోసం. ఎస్ ఆర్వీ, సైలెంట్ ఆర్వీ, ప్లీజ్. సో ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట. అసలు యాక్చువల్గా దీని స్టోరీ ఏంటంటే, నేను చిన్న ఫంక్షన్ చెప్పాను కదా, సో అప్పుడు నా శారీకి సెట్ అవుద్ది అన్నట్టు ఇది తీసుకున్నాము. నా శారీకి సెట్ అయ్యే పట్టు ఎక్కడ దొరకలేదన్నమాట. ఇద్దరం సేమ్ స్టిచ్ చేయించుకుందాం అనుకుంటా. అప్పుడు నాకు ఈ క్లాత్లో నా శారీకి మ్యాచ్ అయ్యేది క్లాత్ దొరికింది. బట్ స్టిల్ ఏంటంటే ఇది వేయలేదు, ఎందుకంటే అది అసలు తనకి సెట్ అవ్వలేదు. సో అందుకనేసి ఇంకా వేయలేదన్నమాట. ఎప్పుడో ఒకప్పుడు వేద్దాం అన్నట్టు తీసుకొచ్చాను. దానిపైకి నా శారీ మీద ఉన్న బ్లౌజ్ పీస్ని ఇలా స్టిచ్ చేయించాను. సో చాలా బాగుంది. నేను చిన్న బెలూన్ హ్యాండ్స్ పెట్టించాను. సో ఇక్కడ రౌండ్ నెక్, మా పాప నాకు కోరస్ ఇస్తుందన్నమాట. సో ఏమనుకోకండి, తను బాగా ఆడుకుంటుంది. సో ఇది కూడా నేను ఒక కస్టమైజ్ చేయించిన అవుట్ఫిట్ అనమాట. ఇది మా మమ్మీ వాళ్ళు నాకు పెట్టారు అసలు యాక్చువల్గా. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. నేను చాలా వరకు తక్కువనే చూపించాను, బట్ దాంట్లో ఇది ఒకటి. ఇది ఏంటంటే
మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ ఉంటారు కదా, సో మా పెద్దత్తయ్య, సో వాళ్ళు తీసుకొచ్చారు. ఇది నేను అన్నప్రసన్నకి వేద్దాం అనుకుంటున్నా, చూడాలి. సో నా అన్నప్రసన్న నెక్స్ట్ మంత్ అనమాట. సో అప్పుడు వేద్దాం అనుకుంటున్నా. నాకైతే బాగా నచ్చింది. సో ఆవికి కూడా కొంచెం బ్రైట్ కలర్స్ బాగా సెట్ అవుతాయి అనిపించింది. సో అందుకని ఇదైతే పట్టు వేద్దాం, ఈ పట్లంగా వేద్దాం అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ ఇది తను ఉంచుకోవాలి, ఎందుకంటే తనకి పెద్ద పెద్ద డ్రెస్సెస్ అనేవి నచ్చవు. ఉంచుకుంటావా నువ్వు డ్రెస్? ఉంచుకుంటావా? సో వీడియో చేస్తుంటే ఇప్పటికీ చాలాసార్లు సౌండ్ చేసింది, నేను ఆపలేకపోయాను. ఇట్లా సైలెంట్ ఆవి సైలెంట్ అలా అంటే కూడా ఉండదు. ఇప్పుడైతే ఏదో జస్ట్ ఏదో ఉన్న ట్యాగ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు నేను చూపించిన చిన్న చిన్న ఫ్రాక్స్ కలెక్షన్ అనమాట. సో పెద్ద ఫ్రాక్స్ అంటే నేనేం తీసుకురాలేదు, నేను తీసుకొచ్చినంత వరకు మీకు అయితే చూపించాను. సో హోప్ఫుల్లీ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. జస్ట్ సో మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయిపోయింది ప్లీజ్, అయిపోయింది. ఓకే, ఏం చెప్దాం, వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మా ఆర్వి కూడా చెప్తుంది డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని. సో ఇప్పటి నుంచి నేను ఖచ్చితంగా ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో తన సౌండ్స్ అలానే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ మీకు ఏం నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.